గత నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు సాగుతున్నాయి. వాడవాడల వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, తటస్థులు, ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలు, డివిజన్ నేతలు, పోలింగ్ బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. నాకు ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరో మాట కూడా మీడియా ముఖంగా చెప్తూ ఉన్నా. మీకు గతం నుంచి చెప్తూ వచ్చాను, నెల రోజుల నుంచి. వచ్చే నెలలో చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. సీనియర్ నేతలు, ముఖ్య నేతలు చాలా మంది చేరబోతున్నారు. ఎల్లుండి మరో ప్రముఖ నేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి, మీరందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. ఎల్లుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ చేరికలు నిరంతరం కొనసాగుతాయి. ఇవన్నీ చేరికలు చూసిన తర్వాత అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రావడం, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా, ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా అన్న ఆకాంక్ష, ఈ ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఆ యొక్క ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉండడంతో పాటు ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీలో రావటం అది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. 100% నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎరుగిన మెజార్టీతో గెలవబోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర చూడని మెజార్టీ. 2009లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కానీ, 2014లో కానీ, 2019లో కానీ రాని అతి పెద్ద మెజార్టీ, భవిష్యత్తులో కూడా రాని అతి పెద్ద మెజార్టీ ఈ 24 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాబోతుంది. దీనికి ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదు. నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేని వేళ ఎవరైతే ముందుకు వచ్చి నాకు అండగా నిలుస్తున్నారో అన్ని రకాల కూడా వాళ్ళు 20 రోజులు, నెల రోజులు నా కోసం కష్టం చేస్తే మరో 5 ఏళ్ల పాటు ఓ ఎమ్మెల్యే అనే దానికంటే కూడా ఓ కార్యకర్తగా నేను కష్టం చేస్తానని చెప్పని అన్ని రకాల కూడా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సాధన, సంక్షేమ పథకాలు అందజేత, మన బిడ్డలకు ఉద్యోగాలు, వీటన్నిటికి తోడు ఓ ఎమ్మెల్యేకో, ఎంపీకో ఉండాల్సిన కనీస లక్షణం, ఓ మంత్రికో ఉండాల్సిన లక్షణ తన కోసం కష్టం చేసిన, తన కోసం పనిచేసిన కార్యకర్తల, నాయకుల యోగక్షేమాలు చూసుకోవటం. ఆ యొక్క కార్యకర్తల, నాయకుల యోగక్షేమాలని ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యుడిగా 4 సంవత్సరాల పాటు ఏ విధంగా చేశానో అంతకి రెండింతలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టకాలంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త, నాయకుడి రుణం తీర్చుకుంటానని, వారి గౌరవం ఎక్కడా తగ్గనని, అన్ని రకాల వాళ్ళని ప్రోత్సహిస్తానని, రూరల్ నియోజకవర్గంలో ఏదైతే పెండింగ్ పనులు అనేక ఉన్నాయో, ఏదైతే బారాషాహి దర్గా కావచ్చు, గణేష్ ఘాట్ కావచ్చు, ముస్లిం షాదీ మంజిల్ కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఏదైతే ముస్లింల, దళితుల, గిరిజనుల గురుకుల పాఠశాల కావచ్చు, పొట్టేపాళెం కలుజు కావచ్చు, ప్రధాన రహదారులు కావచ్చు, అన్నిటికీ మించి 10,000 మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ కావచ్చు, వీటన్నిటి మీద ఏదైతే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు నెల్లూరులో మాట ఇచ్చారో ఆ యొక్క మాటలన్నింటినీ కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పని అందరికీ కూడా మనవి చేస్తూ మరోసారి కోడూరు కమలాకర్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక కోడూరు కమలాకర్ రెడ్డి గారినే కాకుండా, నేను ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ వాళ్ళు 10 మంది ఉంటారులే, కమలాకర్కి 2 ఉంటారులే అనుకున్నా. ఇది చూస్తే నాకు విలేకరుల సమావేశం అనిపించడంలా, ఇది చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే కార్యకర్తల సమావేశంలాగా ఉంది. నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడు ఒక పార్టీ రాజీనామా చేస్తే వెంట ఉండే కార్యకర్తలు అండగా ఉంటారనే దానికి మరోసారి కోడూరు కమలాకర్ రెడ్డి నిరూపించారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపటి రోజు కమలాకర్ రెడ్డి గారి చేరిక కూడా చంద్రబాబు గారి సమక్షంలో అంతే ఘనంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్న కోడూరు కమలాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా అని ప్రకటించిన సందర్భంగా వారి స్వగృహానికి నేను వచ్చి శాలువాతో సత్కరించి మరో ప్రకటన కూడా చేస్తున్నా. రూరల్లో నా ఎన్నికల ప్రచారం కోడూరుపాడు నుంచే ప్రారంభంగా పోతుంది.